నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మెడికల్ కోడింగ్లో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి మెడిసిన్ మెడికల్ కోడింగ్ అకాడమీని స్థాపించి 25,000 మంది వరకు ట్రైనింగ్ ఇచ్చి ఎన్నో వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మెడిసిన్ మెడికల్ కోడింగ్ అకాడమీ చైర్మన్ డాక్టర్ సంతోష్ గుప్తా గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారు. 45 సర్టిఫికేషన్స్. అసలు ఎలా సార్, ఎలా సాధ్యం అవుతుంది? Right from childhood, it's my passion to learn a lot of things. Okay. So with that passion, I earned these certifications. Actually, I went to US in the year 2004 to learn the medical coding. So when I went to US to learn coding, I thought I'll do for time pass for 2 or 3 years because I have my own hospital. Okay. But after coming to this field, still I'm working as a medical coder only. Because it's a wonderful field, it's a dynamic field. ఈ ఫీల్డ్ లో వచ్చినాక మళ్ళీ రిటైర్మెంట్ హ్యాపెన్స్ టు మెడికల్ కోడింగ్ ఓన్లీ. 7 సంవత్సరాలు సార్ యుఎస్ లో? yes, US లో 7 years వర్క్ చేశాను అక్కడ యాజ్ ఎ కన్సల్టెంట్ గా ఆన్ అండ్ ఆఫ్. అండ్ దెన్ 2009 లో I started this company called MEDESUN Medical Coding Academy. And from 2009 as of now we are giving training for the medical coding throughout the India, US and UAE. బట్ ఇప్పుడు వింటున్నాను సార్ మెడికల్ కోడింగ్ అని. ఇంతకు ముందు అంటే మీరు చదివినప్పుడు కావచ్చు, మీరు నేర్పిస్తున్నప్పుడు కానీ అంత డిమాండ్ లేదు. కానీ అలాంటి టైంలో కూడా మీరు ఒకప్పుడు ఇది డిమాండ్ వస్తుంది ఖచ్చితంగా అని ఎక్స్పెక్ట్ చేయడం. ఎగ్జాక్ట్లీ. సో 2004 లో వెన్ ఐ స్టార్టెడ్ మెడికల్ కోడింగ్ కెరీర్ ఇన్ యూఎస్ఏ, అప్పుడు డిమాండ్ బాగా ఉంది. బట్ ఈ కోవిడ్ పాండమిక్ తర్వాత WHO ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క మెడికల్ రికార్డ్ ని కోడ్ చేయాలి. సో మెడికల్ కోడింగ్ ఈస్ ద ఓన్లీ వే వేర్ వి గెట్ ద ప్రాపర్ డేటా ఫ్రమ్ ద పేషెంట్స్. ఆ డేటాని WHO కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అనలైజ్ చేసుకొని దెన్ దే కమ్ విత్ ద హెల్త్ కేర్ అవుట్కమ్స్. సో క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ విల్ ఇంప్రూవ్ విత్ ద మెడికల్ కోడింగ్. సో COVID-19 తర్వాత మెడికల్ కోడింగ్ డిమాండ్ బాగా పెరిగింది ఇంకా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా ప్రతి రికార్డ్ని కోడ్ చేయాలి. ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏం చేస్తామంటే మనం వి గో టు డాక్టర్ ఆఫీస్, వి గో టు హాస్పిటల్స్ అండ్ వి గో టు క్లినిక్స్ అండ్ ల్యాబ్స్ అండ్ వాట్ వి డూ, వి పే సమ్ మనీ, డబ్బులు ఇస్తాము, ట్రీట్మెంట్ తీసుకుంటాము, రైట్? బట్ ఇక్కడ సిస్టమ్ అనేది ఉంది, బట్ కొంతమంది సిస్టమ్ ఫాలో చేయరు. యూఎస్ లో అండ్ డెవలప్డ్ కంట్రీస్ ఏమవుతుందంటే వెన్ యూ గో టు ఎనీ ల్యాబ్, ఫార్మసీ, డాక్టర్ ఆఫీస్, హాస్పిటల్ ఫర్ సర్జరీ, ప్రతి రికార్డ్ని కంపల్సరీ డాక్యుమెంట్ చేయాలి. ఫోన్లో మాట్లాడినా కూడా డాక్యుమెంట్ చేయాలి. దానికి WHO ఇచ్చిన 1.5 lakh కోడ్స్ దాకా ఉంటుంది. ఆ కోడ్స్ అసైన్ చేయాలి. ఈ కోడ్స్ని వీ హావ్ సబ్మిట్ ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక వాళ్ళు దాన్ని అనలైజ్ చేసుకుని దే గివ్ ద పేమెంట్ టు డాక్టర్స్. నాట్ ఓన్లీ ఫర్ ద పేమెంట్, ఈ కోడింగ్ వల్ల ఏమవుతుందంటే వీ గెట్ ద ప్రాపర్ స్టాటిస్టిక్స్. దీనివల్ల ఏమవుతుందంటే ట్రీట్మెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ హెల్త్ కేర్ గెట్ మోర్ ట్రాన్స్పరెన్సీ. సో దట్ ఈస్ ఓవరాల్ మెడికల్ కోడింగ్ ఈస్. కానీ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి సార్, అసలు ఉన్నాయా? సో ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇండియాలో కోడింగ్ అనేది ఐ థింక్ స్టార్టెడ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, దట్ ఈస్ కాల్డ్ ICD-11. అండ్ ఇండియాలో ఇంకా కూడా క్యాష్ అండ్ క్యాష్ సిస్టమ్ కాబట్టి కోడింగ్ అంత లేదు. బట్ ఐఎమ్ షూర్ నెక్స్ట్ 4-5 years లో వెన్ ద ప్రైవేట్ ఇన్సూరెన్స్ టేక్స్ ప్లేస్ ఆఫ్ హెల్త్ కేర్, రైట్, వెన్ ద టేక్ ఓవర్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా అండ్ ఈవెన్ ఆయుష్మాన్ భారత్, దే డూయింగ్ వెరీ గుడ్ జాబ్. Definitely coding is mandatory. ఎందుకంటే ఇక్కడ to save the money to the government, coding is the only way where you can digitalize the medical records. See for example, ఇండియాలో బ్యాంకింగ్ సెక్టర్ డిజిటలైజ్ అయిపోయింది, రైల్వేస్, షేర్ మార్కెట్, ఎవ్రీథింగ్ డిజిటలైజ్డ్. బట్ ఇండియాలో హెల్త్ కేర్ అనేది డిజిటలైజ్ ఇంకా కాలేదు, సంపూర్ణంగా 100% కాలేదు. ఇండియా పాపులేషన్ మోర్ దెన్ 140 crores, రైట్? ఈ 140 crore పాపులేషన్ లో మెడికల్ కోడింగ్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెల్త్ కేర్ రేట్ తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ గెట్ వెరీ గుడ్ క్లారిటీ ఎగ్జాక్ట్లీ what is happening in the country. See, yes, our prevention is better than cure కాబట్టి మెడికల్ కోడింగ్ has lot of future. రైట్. సో మంచి ఫ్యూచర్ ఉంది అని అంటున్నారు. చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు అంటే ఈ వీడియోలో కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం సార్. అందులో భాగంగా క్వాలిఫికేషన్ ఏ ఉండాలి మెడికల్? సో మెడికల్ కోడింగ్ అనేది ఇట్స్ a highly skilled job. సో హియర్ యూ హావ్ టు డీల్ విత్ ద మెడికల్ రికార్డ్స్ అండ్ మెడికల్ టెక్నాలజీ. డాక్టర్ నోట్స్ చదివి మనం కోడ్ చేయాలి అంటే కెన్ ఇమాజిన్ ఎంత ట్రైనింగ్ అవసరం ఉంటుందో. కాబట్టి మేమేం చేస్తామంటే మెడిసిన్లో వి గివ్ ట్రైనింగ్ ఫర్ 4 months, ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఫర్ డైలీ 4 to 5 hours. అలాగే ట్రైనింగ్ ఇచ్చినాక వి మేక్ దమ్ పర్ఫెక్ట్ ఇన్ మెడికల్ టెక్నాలజీ అండ్ మెడికల్ కోడింగ్ గైడ్ లైన్స్ అండ్ ఎథిక్స్ అండ్ అదర్ కాంప్లైన్స్ ఇష్యూస్. దెన్ దే విల్ బి క్వాలిఫైడ్ టు యాజ్ ఎ మెడికల్ కోడర్. So to get this training and certification, they have to clear the exam called, lot of exams are there in the market. And our exam board is clear chestane, then they get the job. Okay. Yep. So the qualification chesi anyone from license graduation, like B pharmacy kani, doctors kani, BSc nursing kani, biochemistry, microbiology, anyone who done the life science graduation, they are eligible for this course. Ana ee medicine మెడికల్ కోడింగ్ అకాడమీలో అసలు ట్రైనింగ్ ఎలా ఇస్తారు, ఎట్లా స్టార్ట్ చేస్తారు, ప్రాసెస్ చెప్పండి. ఓకే, విత్ లాట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ we done lot of homework and we formed a proper curriculum as per international standards. And our training is totally robust. అంటే we give training online and we give training classroom. It is on the classroom training lo we give training for 2 hours for 2 months.
Then the 1 month we have daily exams, and where we assess the candidates. And the 4th month lo what we do is we train them on the exam point of view. So 4 months tarvata then they go for the board exam. And my institute lo emtante we expose them the students to a lot of medical records, more than 3,000 medical records. ప్రతి ఒక్క మెడికల్ రికార్డ్ ని అండ్ ఓల్డ్ మెడికల్ రికార్డ్స్ వాటిని అనలైజ్ చేసి ఐడెంటిఫై చేసి కోడ్ చేయాలి. దెన్ వి డూ కరెక్షన్, అసలు మీ కోడింగ్ ప్రాపర్ చేశారా లేదా అని. దెన్ తర్వాత దెన్ వి సే ఓకే ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామ్, దెన్ వి టెల్ దెమ్ టు గో ఫర్ ద ఎగ్జామ్ ఇంటర్వ్యూ. సో దట్స్ హౌ వి ట్రైన్. అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ లో వాట్ వి డూ ఇస్ వి గివ్ ట్రైనింగ్ ఆన్లైన్ త్రూ జూమ్ ట్రైనింగ్ ఇస్తాము. And the Zoom training kuda we have classes 2 hours per day for 5 days a week. That is for 2 to 3 months. Online training lo emotante ikkada students will get the more time for the homework. So medical coding lo manam nerchukunedi ekkante practice ekku cheyali. Okay. So andukane we say online training is good compared to the classroom training. Branches ekkada unnai sir? So we have branch only in India only. That's in Amirpet, Hyderabad, and one more branch in USA. Reached office in US. Yes, only one branch in India. Yes. So ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, వేరే వేరే పేర్లు ఉన్నా కూడా చాలా మంది తెలియక చాలా కంపెనీస్ స్టార్ట్ చేశారు విత్ మెడిసన్ తో, అదే ఫోన్టిక్ సౌండ్ తోని స్టార్ట్ సో మెనీ కంపెనీస్. బట్ వి సే వెరీ క్లియర్లీ సీ ద బ్రాండ్ మెడిసన్ అండ్ సీ ద ఫ్యాకల్టీ ప్రొఫైల్స్, వెదర్ దే ఆర్ క్వాలిఫైడ్ ఆర్ నాట్, వెదర్ సర్టిఫైడ్ ఆర్ నాట్, వెదర్ దే హావ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్, అండ్ దెన్ చూస్ ద రైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ట్రైనింగ్. ఏమైనా బోర్డ్ ఎగ్జామ్ లాంటిది ఏమైనా ఉంటుందా? Yes, board exams, lot of exams are there in the from USA, and we give training for all the exams. Okay. వాటికి ట్రైనింగ్ ఎలా ఇస్తారు? Yes, so ఈ 4 months training లో we train them on the subject, we improve the medical coding skill, and we prepare for interviews, and also we make them to clear the exam. అంటే ఒక్కసారి మీ స్కిల్ వస్తే ఎగ్జామ్ ఇస్ బై ప్రొడక్ట్, బై డిఫాల్ట్ దే పాస్ ద ఎగ్జామ్. సో ఈ కోడింగ్ ఫీల్డ్ ఎట్లుంటుందంటే unless you work for 3 to 4 hours per day, you can't clear the exam. Even you clear the exam also, you can't do the live work as per the medical coding guidelines. ఎందుకంటే US లో లాస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ లాస్. కోడింగ్ లో ఒక మిస్టేక్ అయినా కూడా దెన్ దే లూజ్ లాట్ ఆఫ్ రెవెన్యూ. ఏ ఫార్మాట్ లో ఉంటుందండి ఎగ్జామ్? సో యాక్చువల్లీ మనకు మెడికల్ రికార్డ్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో వస్తుంది, వర్డ్ ఫార్మాట్ లో. అండ్ మనం ఏం చేస్తామంటే బుక్స్ తో, మెడికల్ కూడా బుక్స్ ఉంటుంది, బుక్స్ అండ్ సాఫ్ట్వేర్ చూసుకొని మనం అసైన్ కోర్స్ అసైన్ చేస్తాము. అండ్ వి ఎంటర్ ద కోర్స్ ఇంటూ ద ల్యాబ్ సిస్టమ్ అండ్ సబ్మిట్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీస్. యాక్చువల్లీ యాజ్ ఆఫ్ నౌ బోర్డ్ ఎగ్జామ్ నెగటివ్ మార్క్స్ ఏం లేదు, బట్ ఇట్ హాస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. బట్ that's what I want to tell to every student. Exam అనేది ఇంపార్టెంట్ కాదు. Without exam, without certification also you may get the job. Exam is only just, certification only just to show that you have the knowledge. But ultimately కంపెనీకి వెళ్ళినాక మీరు కంపెనీ ఎగ్జామ్ పాస్ కావాలి. సర్టిఫికేట్ మీద ఎవరు జాబ్ ఇవ్వరు. కంపెనీ ఎగ్జామ్ పాస్ అయితే యూ గెట్ ద వెరీ వండర్ఫుల్ జాబ్. క్రాక్ చేయడం ఈజీ అంటారా? ఎస్, డెఫినెట్లీ అండి. మీరు 3 months కష్టపడితే, బాగా హోంవర్క్ చేస్తే, డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకుంటే, ది ఆటోమేటిక్ ఎగ్జామ్ ఇస్ వెరీ ఈజీ. ఎన్ని నెలలు సార్? 3 months మొత్తం? 3 to 4 months అండి. ఎస్. అండ్ ఎగ్జామ్ కి బై డిఫాల్ట్ యూ హావ్ 2 attempts. కాబట్టి ఇంకా ఫెయిల్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అండ్ ఫెయిల్ గానీ కష్టపడాలి, పాస్ గానీ కష్టపడాల్సిన అవసరం లేదు. జాబ్ ఆపర్చునిటీస్ అసలు ఎలా ఉంటాయి? సో మేడం, జాబ్ అనేది ఇప్పుడు plenty ఆఫ్ జాబ్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ నౌ. సో ఇప్పుడు చూడండి, ఇండియా ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్, రైట్? ఇప్పుడు ఐటీ ఎట్లయితే బ్యాక్ బోన్ ఇండియా, హెల్త్ కేర్ కూడా ఇండియా ఇస్ ద బ్యాక్ బోన్. అండ్ ఐ కెన్ సే హైదరాబాద్ ఇస్ ద మెడికల్ కోడింగ్ హబ్. ప్రతి ఒక్క డాక్టర్స్ ఇన్ యూఎస్ లో, I went to lot of states throughout the US. I met 1,000 doctors in the US. They prefer giving back to India. ఎందుకంటే ఇండియాలో మన అవర్ ఎథిక్స్ ఆర్ వెరీ గుడ్, అండ్ వీ హ్యావ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ అండ్ యంగ్ గ్రాడ్యుయేట్స్, హార్డ్ వర్కింగ్, అండ్ పీపుల్ దే వర్క్ ఫర్ 14 hours లైక్ దట్, రైట్? సో డెఫినెట్లీ ఆల్టర్నేటివ్ లేదు ఇంకా వేరే కంట్రీస్కి ఇవ్వడానికి. సో ఇండియాకి వర్క్ కావాల్సిందే. అండ్ డెఫినెట్లీ హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ఐ కెన్ సే ఇండియా. సో డెఫినెట్లీ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హైదరాబాద్లో చాలా జాబ్స్ వస్తున్నాయి. అండ్ యాజ్ ఆఫ్ నో వీ కెన్ సే దెర్ ఆర్ 2,000 vacancies as of today. బట్ మార్కెట్లో స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు. సో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ అవర్ కంపెనీ, అవర్ అకాడమీ. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి ఆపర్చునిటీ? వెరీ గుడ్ క్వశ్చన్ అనేది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ దేర్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 6 months to 1 year in కంపెనీ. మీ కంపెనీలో 6 నెలలు పని చేయాలి. Then you have to know the logics and the tips and techniques. Especially in compliance అంటే లాస్ అంటే you have to మెడికల్ కూడా సీక్రెసీ మెయింటైన్ చేయాలి. అలా చేస్తే దెన్ ఆఫ్టర్వర్డ్స్ దే గివ్ వర్క్ టు హోమ్. అండ్ 60% కోడర్స్ ఇన్ ఇండియా దే వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. ఎస్, అండ్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 to 2 years. దట్స్ అడ్వాంటేజ్. ఈ ఫీల్డ్ అడ్వాంటేజ్ అదే. ఒక 4 months కష్టపడితే ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే తర్వాత అండ్ యూ వోంట్ బిలీవ్ అండి, ఈ ఫీల్డ్ లో సాలరీస్ ఆర్ వెరీ వెరీ హ్యూజ్ లైక్ ఐటీ కంపెనీస్. అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సార్, ఎలా ఉంటాయి సాలరీస్? ఎలా? ఎక్సలెంట్ అండి. ఐ కెన్ సే మై స్టూడెంట్స్ ఎర్నింగ్ నౌ 2.5 lakhs per month. వావ్. సో స్టార్టింగ్ సాలరీ మీకు 18-25K ఉంటుంది. బట్ ఐ డోంట్ టెల్ అబౌట్ ద దిస్ సాలరీ, బట్ స్టిల్ ఐ హావ్ టు టెల్. బట్ సాలరీస్ ఆర్ మోర్ దెన్ 2 lakhs per month అండ్ వర్కింగ్ 8 to 10 hours per day. బికాస్ ఎందుకంటే యూఎస్ లో దే పే ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్.
కాబట్టి మనకు ఒక రికార్డ్కి $3 ఇచ్చినా కూడా 50 రికార్డులు మీరు కోడ్ చేసి పడ్డే. అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా యూఎస్ వెళ్ళి అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుందండి? వర్క్ ఈజ్ అవుట్సోర్స్ టు ఇండియా. సో మనకి రికార్డ్స్ ఆన్లైన్లో వస్తుంది. ఓకే ఓకే. ఇట్ కమ్స్ టు కంపెనీస్. మన కంపెనీకి వెళ్ళి అక్కడ లాగిన్ అయ్యి రికార్డ్ చూసుకొని మనకు కోడ్ చేస్తాం అనమాట. అండ్ జస్ట్ ఇమాజిన్ ఈవెన్ ఇఫ్ దే పే $3 ఫర్ రికార్డ్, అజ్యూమ్ 50 రికార్డ్స్ యూ కెన్ కోడ్ పర్ డే. అంటే మీ ఇన్కమ్ డైలీ $150. అంటే పర్ మంత్ కమ్స్ $3,000, రైట్? $3,000 to $4,000 అంటే 2-3 లక్షలు ఈజీగా ఉంటుంది. అంటే కంపెనీస్ అంత సాలరీ ఇవ్వదు, బట్ దట్స్ ఫైన్. ఇప్పుడున్న మార్కెట్లో 50-60 వేలు అంటే ఇట్స్ వెరీ గుడ్ సాలరీ. దట్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, హైదరాబాద్లో, రైట్? ఏసీలో కూర్చొని స్ట్రెస్ లేకుండా. ఈ ఫీల్డ్లో ఇంపార్టెన్స్ ఏంటంటే ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్. ఎంత చదువుకుంటే అంత సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఇది హైలీ స్కిల్డ్ జాబ్. ఈ మెడికల్ కోడింగ్లో దెర్ ఆర్ టోటల్ 45 ఎగ్జామ్స్ ఉంటాయి. 45 ఎగ్జామ్స్. ఓకే, సో ఫస్ట్ స్టూడెంట్ దే కమ్ ఫర్ ది ఫస్ట్ ఎగ్జామ్. మీకు అంత ప్యాషన్ ఉండి కెరీర్లో ఎస్టాబ్లిష్ కావాలి, డబ్బు సంపాదించాలనుకుంటే యూ కెన్ గో అప్ టు 45 సర్టిఫికేట్స్. ఫర్ మీ టెస్టింగ్ 20 years టు డూ ఆల్ 45 ఎగ్జామ్స్. And next month I have one more exam from the International School of Business. Yes. మీ ఓపిక సర్ అసలు. అంటే see one thing what is in is ఈ ఫీల్డ్ లో డిమాండ్ బాగా ఉంది. మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. సాలరీస్ చాలా బాగున్నాయి. అండ్ డెఫినెట్లీ ఏంటంటే ఇక్కడ కంట్రీ కూడా యూజ్ అవుతుంది. మన ఇండియాలో కూడా హెల్త్ కేర్ కోడింగ్ వచ్చింది అనుకోండి, ఇమాజిన్ వండర్ఫుల్. అసలు ఇండియాలో హెల్త్ కేర్ వస్తే, కోడింగ్ వస్తే మాత్రము వీ కెన్ ఇంక్రీజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ది పేషెంట్. హెల్త్ కేర్లో ట్రాన్స్పరెన్సీ వస్తుంది అండ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ విల్ ఇంప్రూవ్. అండ్ గవర్నమెంట్ క్యాన్ సేవ్ $1,000s when you start the medical coding. WHO చెప్పేది అదే. ఇప్పుడు ప్రతి రికార్డ్ని కోడ్ చేయండి, అనలైజ్ చేయండి, WHO పంపివ్వండి, దెన్ యూ కమ్ విత్ స్టాటిస్టిక్స్. సో దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ ది మెడికల్ కోడింగ్. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫైనల్లీ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సో ఇప్పుడు వాట్ ఇట్ ఈస్ మెడికల్ కోడింగ్, ఫస్ట్ పాయింట్, మెడికల్ కోడింగ్ అంటే స్కిల్డ్ జాబ్. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. ఎగ్జామ్ పాస్ కావడానికి షార్ట్ కట్స్ ఏమి ఉండదు. మీరు 4 months కష్టపడాల్సిందే. కష్టపడ్డాకనే, అంటే అంత హోంవర్క్ చేసి అంత ప్రాక్టీస్ చేసాకనే యూ హావ్ టు గో ఫర్ ద ఫైనల్ ఎగ్జామ్. Again, I tell you once again, exam is not important. Certification it is important, బట్ అల్టిమేట్లీ కంపెనీ చూసేది స్కిల్ చూస్తారు అనమాట. మీరు కంపెనీ ఎగ్జామ్ పాస్ కావాలి, ఇంటర్వ్యూ పాస్ కావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి డోంట్ గో ఫర్ ద షార్ట్ కట్స్ ఫర్ ద ఎగ్జామ్. చేసినా కూడా మళ్ళీ కంపెనీస్లో మళ్ళీ ఐడెంటిఫై చేస్తే మీ సర్టిఫికేషన్ బ్యాన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 70,000 అవుతుంది యూఎస్ ఎగ్జామ్. మీరు షార్ట్ కట్లో పాస్ అయినా కూడా దే బ్యాన్ సర్టిఫికేషన్, చాలా ఇబ్బంది పడుతుంది. బ్లాక్ లిస్ట్ అయిపోతుంది హైదరాబాద్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హైదరాబాద్ ఏంటంటే మొత్తం సిండికేట్ అయిపోయినారు అందరూ, అన్ని కంపెనీస్. ఒక కంపెనీలో మనం ఫ్రాడ్ చేస్తాం తెలిసి దొరికిందంటే మనకి ఇండియా హైదరాబాద్ జాబ్ ఇక్కడ రాదు. అండ్ అగైన్ అల్టిమేట్లీ అవర్ స్టేట్, అవర్ సిటీ విల్ గెట్ ద బ్యాడ్ నేమ్. సో ఐ సే డోంట్ గో ఫర్ దట్. ఎందుకంటే మీరు వర్క్ చేయాలి ఫ్యూచర్లో. సో దట్స్ వాట్ ఐ సే, హార్డ్ వర్క్ చేయాలి అండ్ స్కిల్ ఉండాలి. దెన్ ఓన్లీ కెన్ సక్సెస్ ఇన్ దిస్ క్యారియర్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నమస్తే. సో విన్నారు కదా, హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా స్కిల్ఫుల్గా తయారవుతాం. అలాంటి చక్కటి ట్రైనింగ్ అనేది అందిస్తూ ఉన్నారు మెడిసిన్ మెడికల్ కోడింగ్ అకాడమీ. అమీర్పేట్లో మనకు ఉంది. క్లియర్ కట్గా మీకు అడ్రస్ ఇస్తాను, అలాగే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాము. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి, మేము ఒకసారి మేము ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నాం, మాకు కూడా ఈ ఫీల్డ్కి సంబంధించి సెటిల్ అవ్వాలనుకుంటున్నాం మేమంటే కనుక పర్ఫెక్ట్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం. అటువంటి ట్రైనింగ్ మనకి మెడిసిన్లో అందిస్తూ ఉన్నారు. సో వెంటనే వెళ్ళి మీరు ఫస్ట్ వెళ్ళి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకోండి. కంప్లీట్గా అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తారు. లేదంటే ఒకసారి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలవండి. మీ పేరెంట్స్తో పాటు వెళ్ళండి. హ్యాపీగా మీకు కావాల్సిన ఆన్సర్ డెఫినెట్గా వస్తుంది. లైఫ్ సెటిల్ చేసుకునే అద్భుతమైన అవకాశం ఇది, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.